ఏ పని చేసేవారికి అవి కరువు అంటారు కదండి, అలానే అనమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మా సిస్టర్ నాకు 1 ఇయర్ బ్యాక్ ఇచ్చింది స్టిచ్చింగ్ చేసి ఇవ్వమని. నేనైతే ఇంకా ఇంట్లో వాళ్ళవంటే బద్ధకమే కదండి, ఇంకా నేను కూడా అలానే బద్దకించి కుట్టకుండా అంతే పెట్టేశానమాట. తను నాకు ఇచ్చి 1 ఇయర్ బ్యాక్ ఇచ్చిందని చెప్పాను కదా, అప్పటికి తనకి మ్యారేజ్ కూడా కాలేదు, కనీసం అనుకోని కూడా లేదు మ్యారేజ్ అని. ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయి దగ్గర దగ్గర 4 months వస్తుంది. 10 days బ్యాక్ తన బర్త్డే అయితే ఇంకా బర్త్డేకైనా అందిస్తావా అని చెప్పి అడిగింది. సో కొత్త పెళ్లి కూతురు కదా, ఇంకా కోరికను తీర్చేద్దాంలే అని చెప్పేసి ఎలాగోలా తిప్పలు పడి కొంచెం డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను. మీలో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మనం బయట వాళ్ళవి కుడితే మనకి మనీ వస్తుందన్నమాట. ఎంత నిజమో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని టైంకి స్టిచ్చింగ్ చేసుకొని మనం అనుకున్న ఒకేషన్కి ఆ డ్రెస్ని మనం ప్రజెంట్ చేసుకోగలిగితే మనకి వచ్చే ఆనందం కూడా అంతే నిజమండి. ఎందుకంటే మనం ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా పలానా ఒకేషన్ కానీ ముందుగానే మనం లోపల అనుకునే తీసుకుంటాం కదా, దీనికైతే ఇది బాగుంటుంది అని. బట్ తీసుకునే ఉపయోగం ఏముందండి, స్టిచ్చింగ్ చేసుకోకుండా ఇంట్లో పెట్టేసుకొని దాన్ని అలా చూసుకుంటూ ఉంటే ఆ రోజు ఆ ఒకేషన్కి మనం దాన్ని వేసుకుంటే వచ్చే ఆనందాన్ని అయితే మిస్ అయిపోతాం కదా. సో అందుకని బద్దకించకుండా బయట వాళ్ళవి స్టిచ్ చేసుకోవాలి, అలానే అట్ ద సేమ్ టైం మనది మనం కూడా నెగ్లెక్ట్ చేసుకోకూడదు కదా. అలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే మిస్ అయిపోతాం కదా మన నెగ్లిజెన్సీ వల్ల. సో నేను కూడా అలా అనుకొని డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఫైనల్గా డ్రెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.